everyone, so we are going Great Ocean Road. So ఇది వచ్చేసి మనకి 12 Apostles దగ్గర ఉంటుంది అనమాట. సో చాలా మంచి ప్లేస్. సో ఇక్కడ చూస్తున్నా కదా పెద్ద గ్యాంగ్ అనమాట. ఒక 3 ఫ్యామిలీస్ అందరం కలిపి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ చాలా చాలా జోష్ఫుల్గా ఉండే, ముఖ్యంగా మా అత్తమ్మ మామయ్య వాళ్ళు వచ్చారని చెప్పేసి, అండ్ అలాగే ఆంటీ అంకుల్ వాళ్ళు కూడా వచ్చారని చెప్పేసి, వాళ్ళు కూడా ఇలాంటి మంచి ప్లేసెస్ చూడరు కదా. సో అట్లా 3 ఫ్యామిలీస్ అట్లా కలిసేసి వెళ్ళాము. చాలా చాలా బాగుండే. ఇక్కడ కొంతమంది మాకు తెలుగు వాళ్ళు కూడా, వేరే వాళ్ళు అండ్ కేరళైట్స్ అలా చాలామంది కలిసారు. అండ్ మంచి మెమరీస్ అయితే మేము గ్యాదర్ చేసుకున్నాము. సూపర్ ఫన్ అనిపించింది. సో విజువల్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. అండ్ అట్లనే పాట్లాక్ లాగా ఫుడ్ అందరూ కూడా గ్యాదర్ చేసుకొని అక్కడ పెట్టుకొని తినడం కూడా చాలా రోజులు అయితే ఇట్లా వెళ్ళడం కూడా మస్తు ఉండే. Everyone, we are at 12 Apostles right now. So hello everyone, hi, we're just having a time. We are at 12 Apostles, so we had a great time. So please visit 12 Apostles. It's a work place to go in Melbourne. Yes. Please check out full video and like and subscribe our channels. Melbourne Telangana amma. Yeah, Melbourne Telangana amma. Ashu Vasapetta and Melbourne Telangana forum. Yay! Super. So we would love to explore that place. So చూడండి, ఇది 7-seater కార్ అన్నమాట. రూఫ్ టాప్ కూడా ఉంది పైన, అండ్ మన ఇక్కడ చైల్డ్ సీట్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ కార్ లో విశిష్టతలు చూపిద్దాం. అండ్ కిడ్స్ చూడండి, ఇక్కడ ఫుల్ జోష్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది వేరే వాళ్ళ కార్ అనమాట. సో అండ్ ముఖ్యంగా కిడ్స్కి స్నాక్స్ అవన్నీ కూడా తీసుకొని వెళ్ళినాం. ఎందుకంటే లాంగ్ డ్రైవ్ అంటే ఈ 3-4.5 hours వెళ్ళడానికి అవుతుంది అనమాట. సో మళ్ళీ టైం ఉండదు కాబట్టి. అండ్ నెక్స్ట్ మా అత్తమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ ఒక కార్లో కూర్చున్నాం. సో ఇక్కడ చూడండి, ఒక పెద్ద హార్స్ కూడా అనిపించింది. ఇంకా చాలా చాలా ఉన్నాయి పర్టికులర్ వీడియోలో. అవన్నీ కూడా చూస్తూ ఉండండి ఎండ్ వరకు. అండ్ ఇంకా మోస్ట్ ఇంట్రెస్టింగ్ మన సిటీలో ఉంటుండే చూడండి, రైల్వే ట్రాక్ ఇట్లా ఓపెన్ చేయడం తీయడం అక్కడ ఉండే అనమాట. కొంచెం కొత్తగా అనిపించింది ఇక్కడ ఫస్ట్ టైం చూడటము. సో సిమ్సన్స్ అని చెప్పేసి ఒక పార్క్ లాగా ఉండే, అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసినాము. సో ఇట్లా ఫన్గా వీడియోస్ కూడా తీసుకున్నాం కిడ్స్. సో తర్వాత అండ్ ఇంకొక ఫ్యామిలీస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఈ టైంలో. సో అంతవరకు మేము కొంచెం అట్లా ఫన్ యాక్టివిటీస్ చేసుకుంటాం, మస్తు ఎంజాయ్ చేస్తుండే. సో తర్వాత నెక్స్ట్ ఇంకా వాళ్ళతో జాయిన్ అయిపోయాం అనమాట. సో చూడండి వీడియోలో ఫన్ ఉండే, చూడండి మస్తు. అండ్ చాలా రోజుల తర్వాత ఏమవుతుందంటే కొంచెం లాంగ్ హాలిడేస్ రావడం వల్ల ఏమవుతుందంటే పిల్లలతో టైం స్పెండ్ ఎక్కువ చేస్తుంటాం. అండ్ పెద్ద ఉయ్యాల ఎక్కితే చాలాసేపు ఊగినాము, మస్తు అనిపించింది ఫన్. అందులో పిల్లలు 3 ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. మేము 3 నిల్చొని ఊగినా కూడా మస్తు అనిపించింది. సో ఇంకా అలా వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి, ఇంకా రీచ్ అయిపోయాము ఫైనల్గా. హాయ్ ఎవ్రీవన్, సో మేము వినూత్నంగా హెలికాప్టర్ చూస్తూ లంచ్ చేస్తున్నాము. సో వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాము యాక్చువల్లీ. సో హాయ్ కవితక్క, హలో మన MTF తెలంగాణ కావ్యక్క, ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మా బుజ్జి పాప ఉంది. సో లంచ్ చేస్తున్నాము. అన్ని ఐటమ్స్ అయితే పట్టుకొచ్చేసుకున్నాం అనమాట. సో ఫ్రైడ్ రైస్ అక్క, మేము చికెన్ కర్రీ, 2 చికెన్ కర్రీలు, ఒక చికెన్ కర్రీ, ఒక చికెన్ ఫ్రై, మళ్ళీ దాని తర్వాత పెరుగు, పులిహోర వేసుకుంటున్నాం. సో అన్నీ ఉన్నాయి వెరైటీస్. సో చికెన్ కర్రీ ఓకే, ముక్కుడు తెలంగాణ అక్క అనమాట. సండే రోజు అందుకనే పెట్టుకున్నాం. సండే అయితే మనం నాన్ వెజ్ కూడా తినొచ్చు కదా అని చెప్పేసి. సో మెయిన్ నాన్ వెజ్ ఈరోజు అనమాట. 3 పార్టీ మొత్తం అన్ని కలిపి వేసేసుకుంటున్నాం ఇక్కడనే. అందులో మనకి హెలికాప్టర్ చూస్తూ అలా ఆస్వాదిస్తూ తింటాం. మామూలు పార్టీ కాదు ఇది. సో వి గాట్ పర్మిషన్ స్పెషల్లీ టు ఈట్ హియర్. సో చూడండి అక్కడ హెలికాప్టర్. సో యాక్చువల్లీ మేము ఫుడ్ కోసం మధ్యలో 2 ప్లేసెస్లో ఆగాము. బట్ మనకు తెలుసు ఈగలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, సో ఇక్కడ మనకి సజెషన్ ప్రకారం వచ్చేసి మనం ఇక్కడ హెలికాప్టర్ని చూస్తూ తింటున్నాం. ఇది రిచ్ వాళ్ళైనా కూడా ఇంత వైభవం అనుభవించరు. సో ఇట్స్ ఎ లక్కీ థింగ్ అనమాట. It's been very privileged to be here. Like we're just having a look on the helicopter and having our lunch. So it's a privileged moment for us. Yeah.
1 Now 2 it's జూమ్ cooling అయింది హెలికాప్టర్ time. ఫస్ట్, తర్వాత కప్స్ వచ్చినాయి నెక్స్ట్. ఓకేనా, సో ఇక్కడ చూడండి థమ్స్ అప్ పట్టుకొని మామూలుగా చేయలేము, ఫుల్ ఎంజాయ్ చేసినాము మేము ముగ్గురము. సో మస్తు అనిపించింది, ఫన్ మూమెంట్స్ అన్నమాట. సో దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ మూమెంట్స్ టు బి చెరిష్డ్. ఓకే ఓకే రెడీ, ఇలా పెట్టు. 1 2 చీజ్ కొట్టాలక్క. రెడీ రెడీ 1 2 3 అండ్ అట్లానే ఇక్కడ చూడండి పీజియన్స్ కూడా చాలా ఉండే అన్నమాట. సో ఇక్కడ మంచిగా వ్యూ అయితే సూపర్ వ్యూ అన్నమాట. సో ఇక్కడ హెలికాప్టర్ ఎగ్జాక్ట్లీ ఎక్కడానికి ముందు ప్లేస్ అనమాట ఇది. సో ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ హెలికాప్టర్ ఎక్కడానికి వే ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి మనం టికెట్ తీసుకోవచ్చు అనమాట. సో $170 ఏమో ఉంది, అంటే ఆల్మోస్ట్ 8,000 అట్లా అనమాట ఒక ట్రిప్ పైనకి వెళ్ళి అంతా చూపించడానికి. సో అది నాకు తెలిసి 30 minutes నుంచి 60 minutes వరకు ఉందన్నమాట. 15 minutes డ్రైవ్ కూడా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ పెద్ద క్యూ కూడా ఉంటుంది అనమాట. అదే మేము ఫోటో దిగుతుంటే కెన్ ఐ జాయిన్ అని చెప్పి జాయిన్ అయ్యాడు గ్రూప్ పిక్ లో. ఫన్నీగా మంచిగా మాతో బాగా Diving, move out quick. Ready? Oh dear. Hang on, I'm gonna make it a bit smaller. Where is Danny? Yeah. You guys are from Sri Lanka, right? Yeah. Nice. We got this beautiful ladies from Sri Lanka. Hello, hi. Thank you so much. Photography. Yeah, nice. You like this place? Yeah. Oh, good. And her name is Kavita. Together. So, hi, hello, namaste. నేను మీ ఆర్జే ఆశు వసుకుంటా. సో ఇవాళ ముచ్చట ఏంటంటే ఇవాళ మనం 12 అపోస్టల్కి వచ్చేసినాం అనమాట. సో దిస్ ఇస్ ద 12 అపోస్టల్, వెరీ ఐకానిక్ ప్లేస్. సో హౌ యూ ఫీలింగ్ టుడే హియర్? Absolutely magnificent. I think the walk across from the kiosk to the first lookout point, you're suddenly overwhelmed with how majestic they are and how wonderful, and a reminder of how Mother Nature's, you know, just absolutely amazing. And then when you get out to look out here, as you take in the whole coastline, it's dramatic. You can make your eyes water if you let it get to you. Correct. Earlier the bridge wasn't there, like back in 1 year, and like now you came here before sometime? This is the first time we've seen it. Oh, first time. First time. Oh, nice. Where is This is a new one. This is new. This is a new bridge New actually. lookout. Yeah, new lookout. Where are you from actually? From Mornington Peninsula. Oh, Mornington Peninsula. Oh, Yes. very nice place. So you visited for the holiday purpose here? Yes. We're going further towards Kangaroo Island. Yeah. Awesome. Okay. Yeah, So in Kangaroo SA. Island, Yeah. South Australia. Yeah, cool. holiday. That's Okay. great. Yeah. How many days are you going to be here? Here, Yeah. Holiday. Holiday. How many days? you are holidays is 6 or 7. Come on the mundukan Yeah, velukunda. 6 or 7. 6 or 7. Okay. We when we left this I think morning. they're in Mornington. Oh, morning. Mornington Yeah, well, Peninsula, yeah. yeah. We've lived there, 11 years. So, Nice. just left this morning and got here now. Yeah. Staying at Port Campbell and Yeah. we'll head. Nice place. Yeah, I Nice hope so. place. Yeah, good. So we'll go to Robe next, and then on to Kangaroo Island on a ferry. Yeah. We're staying there for 3 nights and Nice. 3 days. So Okay. yeah, it'll be beautiful. Good. Thank you so much for your time, valuable time. Very nice. సో యాక్చువల్ ప్లేస్ అయితే ఇది అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే, మేము లాస్ట్ 2023లో ఒకసారి వెళ్ళాం, కానీ ఇప్పుడు ఆ బ్రిడ్జ్ అనేది లేకుండే అప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ బ్రిడ్జ్ అనేది పెట్టారు. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే అసలు చూస్తే మనకి 2 కళ్ళు సరిపోవు. ఇక్కడే వ్యూలో చూడండి, అక్కడ సాంగ్ ఉంటుంది కదా, వాళ్ళు కన్నుల దాన సాంగ్ షూట్ చేయడం అనేది జరిగింది. చాలా చాలా బాగుంటుంది. అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అసలు చూస్తుంటే అసలు ఒక కొత్త లోకంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంటుంది విజువల్స్. కానీ ఎప్పుడైనా మన లైఫ్లో ఒక మంచి ప్లేస్ ఏదైనా చూడాలనుకుంటే ఇదే అనిపిస్తుంది. ముఖ్యంగా మెల్బర్న్లో చాలా ది బెస్ట్ ప్లేస్ ఇది. అందరూ ఆల్మోస్ట్ మెల్బర్న్కి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేస్తూ ఉంటారు. సో ఒకవేళ మీరు కూడా ఇంతవరకు విజిట్ చేయకుంటే కనుక ఖచ్చితంగా విజిట్ చేయండి. సో అక్కడ మనం కొంచెం నెమ్మదిగా వింటూ చూడండి అలా సౌండ్ ఎలా వస్తుందో అసలు
నిజంగా పడి లేస్తున్న కెరటం అంటుంటారు కదా, అసలు కళ్ళు మూసుకుంటే వాళ్ళ సౌండ్కి అసలు నిజంగా ఒక మంచి వైబ్ అనేది వస్తుంది. సో నిజంగా ఇక్కడ చాలా ప్రతి ఒక్క ప్లేస్లో ఓషన్స్ అన్నీ ఉంటాయి, సూపర్ అసలు. సో అక్కడంతా చూసి వచ్చాక సరేలే హెలికాప్టర్ ఎలా వెళ్తుందో లోపలికి అని చెప్పేసి చూద్దామని వెళ్ళాను. అక్కడ ఉన్న హెలికాప్టర్ని లోపలికి ఈ గోడౌన్లోకి ఎలా పెడుతున్నారు అనేది చూద్దామని. చాలా బాగుండే, అక్కడ టెక్నిక్ ఉంటుంది అనమాట వాళ్ళది. సో ఎవ్రీ అంతా అయిపోయాక హెలికాప్టర్ మొత్తం అంత లోపలికి వెళ్తుంది. అవే ఒక 2 minutes వీడియో ఉంటుంది, అది కూడా ఈ పర్టికులర్ వీడియోలో నేను పెడతాను, ఒకసారి చూడండి. సో దిస్ ఇస్ సన్సెట్ వ్యూ. సో ఇది వచ్చేసి మనకి టువెల్ పోస్టల్లోనే ఉంది. సో ఇక్కడ సన్సెట్ వ్యూ చూడడానికి వచ్చాము. చాలా 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 బాగుంది. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందండి. అక్కడ 12 పోస్టల్స్ ఉన్నాయి కదా, అట్లా గిబ్సన్ అక్కడ ఉన్నాయి అవి పోస్టల్స్ అక్కడ వాటివి. సో అవి 12 ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అక్కడ వరకు ఉన్నాయి, మనం అబ్జర్వ్ చేయొచ్చు. అసలు హెలికాప్టర్ని ఎలా పెడతారు లోపల, అసలు బయటనే ఉంటుందా, అట్లాంటి డౌట్స్ అన్నీ వస్తాయి కదా. సో అందుకని చెప్పేసి మా ఆయన వీడియో, మేము అక్కడ ఉంటే ఈ వీడియో షూట్ చేసి పెట్టాడు. సో స్పీడ్ మోషన్లో పెట్టేస్తున్నా, అందుకని కొంచెం షేక్ అవుతుంది వీడియో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, దాన్ని ఇట్లా మెల్లిగా తోసుకుంటూ టకటకట వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి దాన్ని తిప్పేసేసి దానికి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా లోపల భద్రంగా పెట్టేస్తారు. మళ్ళీ రేపు మార్నింగ్ అవ్వగానే, అంటే ఇది 5కే క్లోజ్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ మార్నింగ్ అవ్వగానే మళ్ళీ తీసేస్తారు అనమాట. సో ఇది కథ. హెలికాప్టర్ కూడా ఒక పెద్ద షెడ్ ఉంటుంది అనమాట. బట్ ఒక్కటైతే చెప్పాలి, కిడ్స్ బాగా 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 ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఒక్కటి ఏంటంటే కిడ్స్కి జాకెట్స్ అవన్నీ తీసుకెళ్ళండి, చలికి ఒక్కొక్కసారి సతాయిస్తుంటారనమాట. అదర్వైజ్ దే ఎంజాయ్ ఎ లాట్ వెన్ పీపుల్ ఇంకా ఫ్రెండ్స్ ఉంటే మస్తు ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ అంతా సన్సెట్ వ్యూ అయితే మస్తు అనిపించింది, అసలు సూపర్ ఉంది. ఇది కొంచెం ముందుకు అనమాట, 12 పోస్టర్స్ దాటి కొంచెం ముందుకు అలా వేసుకుంటే ఆ వ్యూ అంతా ఇలాగే ఉంటుంది. నేనేమో అలా మెల్లమెల్లగా భయపడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళా. ఇవి వచ్చేసి గిమ్సన్ స్టెప్స్ అనుకుంటా, ఆ వేలో వెళ్ళే రూట్లోనే ఉందన్నమాట. ఇది ఎగ్జాక్ట్ సన్సెట్ వ్యూ. అసలు ఎట్లా ఉండంటే మామూలుగా ఉండే, అంటే సూర్యుడు సముద్రంలోకి వెళ్ళిపోతున్నట్టు వ్యూ ఉంటుంది కదా, అలాంటి అనమాట. సో ఈ స్టెప్స్ దగ్గర కూడా చాలా బాగుంటుంది. బట్ ఒకటి లోపలికి ఉంటుంది అనమాట. ఈ స్టెప్స్ అన్నీ మెల్లమెల్లి దిక్కుంటూ వెళ్ళాలి. ముఖ్యంగా పిల్లలకి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఈ ప్లేస్లో, ఎందుకంటే స్టెప్స్ చిన్న నేరోగా ఉంటాయి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ 12 అపాస్టల్స్ అని ఉంటాయి కానీ 12 యాక్చువల్గా లేవు. ఇప్పుడైతే 8 or 7 ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇవి వచ్చేసి యాక్చువల్లీ అప్పట్లో మనం స్టడీ చూస్తే కనుక అవి జస్ట్ రఫ్గా ఫామ్ అయ్యి అపాస్టల్స్ లాగా ఇలా వచ్చాయన్నమాట. సో అవన్నీ కూడా అక్కడున్న ఏమంటే సముద్రంలో ఉన్న జంతువులు ఎముకలు అవన్నీ ఒక క్లిఫ్ లాగా ఫామ్ అయినాయి అంట. సో ఒకసారి మీ పేజెస్ హిస్టరీ కనుక చదివితే కనుక తెలుస్తే. ఇప్పుడు ప్రజెంట్ అయితే 8 or 9 ఉన్నాయి, బట్ అది నేమ్ మాత్రం 12 అపాస్టల్స్ అని పెట్టారు. సో ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, టేక్ కేర్.